ప్రైజ్ ద లార్డ్. కీర్తనలు 21. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచియున్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను అడుగగా నీవు దానిని అతని అనుగ్రహించి ఉన్నావు. ఆయుష్ ఇమ్మని అతడు నిన్ను అడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలిచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదకారకుడిగా నుండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతడు ఉల్లసింపజేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును. నీ దక్షిణ హస్తము నన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండం వలె అగుదురు. తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలము చేయును. అగ్ని వారిని దహించును. భూమి మీద నుండకుండా వారి గర్భఫలము నీవు నాశనము చేసెదవు. నరులలో నుండకుండా వారి సంతానమును నశింపజేసెదవు. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించి దురుపాయము పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు. నీ వింటి నారులను బిగించి వారిని ముఖము మీద కొట్టుదువు. యెహోవా, నీ బలము బట్టి నిన్ను హెచ్చించుకొనుము. మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము. 22వ అధ్యాయము. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి. నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగానున్నావు. నా దేవా, పగలు నేను మొర్రపెట్టుచున్నాను, రాత్రివేళ నేను మౌనముగా నుండుటలేదు. అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి. వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును. నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వారిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టుడు గదా, ఆయన వారిని తప్పించునేమో అందురు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చినప్పుడు సహాయము చేయువాడెవడూ లేడు. నాకు దూరముగా నుండకుము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. పాషాణు దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచు గద్దించుచుండు సింహము వలె వారు నోళ్లు తెరుచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానము తప్పియున్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగియున్నది. నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయను. నా నాలుక దౌడకు అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరిచూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా, దూరముగా నుండకుము. నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము. ఖడ్గము నుంచి నా ప్రాణమును, కుక్కల బలము నుంచి నా ప్రాణమును తప్పించుము. సింహపు నోట నుంచి నన్ను రక్షింపుము. గురుపోతుల కొమ్ములలో నుంచి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను. సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తులు గలవారలారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను.
ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకుదురు. బూదిగంధముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీన్ని చేసెనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. 23వ అధ్యాయము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. 24వ అధ్యాయము. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానిని పునాది వేసెను. ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగియున్నవాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యముల కధిపతియగు యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. 25వ అధ్యాయము. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మికయుంచియున్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవరునూ సిగ్గునందరు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము. నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవే గదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనుకుము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. కావున మన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో యెహోవా త్రోవలన్నీయు కృపాసత్యములై ఉన్నవి. యెహోవా త్రోవలన్నీయు కృపాసత్యమయములై ఉన్నవి. యెహోవా, నా పాపము బహుఘోరమైనది. నీ నామమును బట్టి దానిని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. వారు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును.
అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానమును భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగియున్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్లో నుండి నన్ను విడిపింపుము. నా బాధను నా వేదనను కనుగొనుము. నా పాపములన్నింటినీ క్షమించుము. నా శత్రువులను చూడుము, వారు అనేకులు, క్రూరద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలన్నింటిలో నుంచి ఇశ్రాయేలీయులను విమోచింపుము. 26వ అధ్యాయము. యెహోవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎడలు నుంచుకొని ఉన్నాను. నీ సత్యము ననుసరించి నడుచుకొనుచున్నాను. పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంఘము నాకు అసహ్యము. భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. యెహోవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును. నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణమును చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చకము. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడిచెయ్యి లంచములతో నిండి ఉన్నది. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను. నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిపియున్నాను. సమాజములో యెహోవాను స్తుతించెదను. 27వ అధ్యాయము. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము. ఎవరికి వెరతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానినే నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసెదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా, నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకుము. కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే. రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము. రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము. నన్ను విడువకుము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచియున్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను విడిపింపుము. సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను, క్రూరత్వము వెళ్ళగక్కు వారును నా మీదకి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉందుము.
యెహోవా కొరకు కనిపెట్టుకుని యుండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. 28వ అధ్యాయము. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువాని వలె అగుదును. నేను నీకు మొర్రపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులు ఎత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను పాపము చేయు వారిని నీవు లాగివేయునట్లు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తన పొరుగు వారితో సమాధానముగా మాటలాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము. వాడు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు. ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు. ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము. ఆయన తన అభిషక్తుని రక్షణ దుర్గము. ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము. నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. 19వ అధ్యాయము. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి. ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితమగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జనముల మీద వినబడుచున్నది. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలె అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లవలె గంతులు వేయినట్లు, లెబానోనును షిర్యోను గురుపోతు పిల్లవలె గంతులు వేయునట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేషు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో నున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రళయముల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. 30వ అధ్యాయము. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్నుద్ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును. ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని. యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెంది తిని. యెహోవా, నీకే మొర్రపెట్టి తిని. నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమును గూర్చి అది వివరించునా? యెహోవా, ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా, నాకు సహాయుడవై ఉండుము. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను
కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.